అనామిక తన గదిలో అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు గుప్తా అక్కడికి వచ్చి నేను మరొక రూపంలోకి మారి ఆ బాలిక తన వస్తువులను స్పర్శించేలాగా చేయాలని చెప్పి గుప్తా చిలుక రూపంలోకి మారిపోతాడు. ఆ తర్వాత ఆ చిలక అనామిక దగ్గరికి వస్తుంది. అనామిక అనామిక అని చెప్పి ఆ చిలుక మాట్లాడుతూ ఉంటే అనామిక చిలుక మాట్లాడుతుందని చెప్పి ఇక అలా ఆశ్చర్యంగా దాని వైపు చూస్తూ ఉంటుంది. నాకు బోర్ కొడుతుంది, మనం ఏదైనా ఆట ఆడుకుందామా అని చెప్పి చిలుక అడుగుతూ ఉంటే ఏం ఆట ఆడుకుందామని చెప్పి అనామిక అడుగుతుంది. దాంతో ఆ చిలుక నేను ఒక్కొక్క చోట వాలుతూ ఉంటాను, నువ్వు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే అని చెప్పి అనామిక ఆ చిలుక ఎక్కడైతే వాలుతుందో అక్కడ ముట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక అలా చిలుక ఎగురుతూ 6 వస్తువులున్న గదిలోకి వెళ్తుంది. అక్కడ ఒక బాక్స్లో 6 వస్తువులన్నీ కూడా ఉంటాయి. ఆ చిలుక అలా ఎగురుతూ ఆ బాక్స్ మీద వాలటంతో అప్పుడు అనామిక చిలుకని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. తన చేయి తగిలి ఆ బాక్స్లో ఉన్న వస్తువులన్నీ కూడా కింద పడిపోతాయి. ఇక దాంతో చిలుక రూపంలో ఉన్న గుప్తా మామూలుగా మారిపోతాడు. అందులో ఉన్న 6 వస్తువులు, చీరలు, ఫోటోలు ఇవన్నీ కూడా కింద పడిపోవడంతో అప్పుడు అనామిక వాటిని చేత్తో తాకుతూ ఉంటుంది. మరి 6 వస్తువులు తాకిన అనామికకు గతం గుర్తుకు వస్తుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.